హాయ్ అండి, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్ కొంగర. ఈరోజు మనం ఒక ఆపరేషన్ గురించి తెలుసుకుందామండి. ఈ ఆపరేషన్ ఏంటంటే లైపోసక్షన్ అనే ఒక ఆపరేషన్. అంటే లైపోసక్షన్ వేరు, బేరియాట్రిక్ వేరు. అంటే బరువు తగ్గే ఆపరేషన్లో చాలా మందికి అపోహలు ఉంటాయి. ఒక రకమైన ఆపరేషన్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకో రకమైన ఆపరేషన్కి వెళ్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మూడు రకాల ఆపరేషన్ ఉన్నాయి. కొంతమంది పొట్ట దగ్గర చాలా వేలాడుతూ ఉంటుంది, చర్మము కొవ్వు కలిపి వేలాడుతూ ఉంటుంది అనమాట. సో ఆ చర్మము కొవ్వు కలిపి వేలాడుతుంటే వాళ్ళు ఒక 25 కేజీలు 30 కేజీలు ఎక్కువ ఉంటారు. ఒళ్ళంతా కొవ్వు ఎక్కువ ఉంటుంది, పొట్ట దగ్గర ఎక్కువ ఉంటుంది. అలా 30 కేజీల పైన తగ్గాలంటే ఏం చేయాలి? ఒళ్ళంతా సన్నగా ఉంది, పొట్ట దగ్గర ఒక్కటి కానీ, లేకపోతే లవ్ హ్యాండిల్స్ అంటారు, నడుము దగ్గర కానీ కొద్ది కొవ్వు ఉంది, జీన్స్ వేసుకుంటే బయటకు కనపడుతుంది, బాగాలేదు, చూడటానికి అందం కోసం నాకు ఇది బయటికి కనపడకుండా ఉండాలి. మామూలు డ్రెస్సులు వేస్తే కనపడదు, కానీ కొన్ని జీన్స్ అట్లా వేస్తే బయటికి కనపడుతుంది అనుకోండి. దానికి ఆ ఒక్క పార్ట్లో కొద్ది కొవ్వు తీసుకుంటే సరిపోతుంది. దాన్ని లైపోసక్షన్ అంటారు. మూడోది టమ్మీ టక్ అంటారు. టమ్మీ టక్ అంటే ఇప్పుడు నేను మీకు చూపించే ఆపరేషన్. నేను ఒక పేషెంట్కి మొత్తం పొట్టంతా వేలాడిపోయి చర్మం పొడుగుగా ఉండి, ఇప్పుడు బరువు తగ్గినా చర్మం తగ్గదు. చర్మం సాగిన చర్మం అలాగే ఉంటుంది, దాని వెనకాల ఉన్న కొవ్వు కూడా అలాగే ఉంటుంది కొంతవరకు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకి టమ్మీ టక్ అంటారు. అంటే చర్మము దాని వెనకాల ఉన్న కొవ్వుతో పాటు ఒక కేక్ ముక్కలాగా కట్ చేసి తీసేసి పైది కిందది కలిపేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. దీంట్లో ఒక సన్న గీతలాగా, ఇప్పుడు సిజేరియన్ సెక్షన్లో సన్న గీత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాకపోతే పొట్టని కట్ చేసేది ఏముండదు, పొట్ట లోపల కట్ చేయం, చర్మం వరకే. చర్మం కింద ఉన్న కొవ్వు వరకే తీస్తాం కాబట్టి పొట్ట లోపలికి ఎంటర్ అవ్వం కాబట్టి అంత రిస్క్ ఏం కాదనమాట. ఇది టమ్మీ టక్ అంటారండి. ఈ స్కిన్ అనమాట, తీసేసిన చర్మము ఇలా పొట్ట దగ్గర వేలాడుతూ ఉన్న చర్మం అంతా, ఎక్స్ట్రా చర్మం ఉన్నది తీసేసాము. యూజువల్గా దీంట్లో కొవ్వు చర్మం కలిపి తీసేస్తాం. చర్మం ఏలాడది పడిపోయి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఫ్యాట్, వెనకాల భాగము, దీని ముందు భాగం వచ్చేసి స్కిన్ అన్నమాట. ఇది స్కిన్. సో చర్మం కూడా వేలాడితే ఓన్లీ కొవ్వు ఎక్కువ ఉంటే కొవ్వు తీస్తాము. కొవ్వు కాకుండా చర్మం కూడా బాగా ఏలాడుతూ ఉన్నప్పుడు చర్మం తీయకపోతే వాళ్ళకి కొవ్వు చర్మం కింద లైపోసక్షన్తో కొవ్వు తీసినా మనకి అది ఇంప్రూవ్మెంట్ ఉండదు అనమాట. ఈ 3 రకాల ఆపరేషన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడు ఏ ఆపరేషన్ చేయాలనేది తెలియక ఇది చేయించుకోవాల్సిన వాళ్ళు అది చేయించుకోవాల్సిన వాళ్ళు ఇది వెళ్తుంటారు. ఇప్పుడు నేను చేసిన ఆపరేషన్ ఏంటంటే టమ్మీ టక్ అంటారనమాట. అంటే పొట్ట దగ్గర వేలాడే చర్మంని, దాంతోపాటు ఉన్న కొద్ది కొవ్వుని మొత్తం తీసేసిన తర్వాత ఆ తీసేసిన స్పెసిమెన్ ఉంది కదా, అది ఇప్పుడు ఎలాగా మనం పడేస్తాం, అది ఇంకా దేనికి ఉపయోగపడదు. దాంట్లో ఏం క్యాన్సర్ గడ్డలు కాదు కాబట్టి బయాప్సీ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో దాంట్లో నేను మీకు లైపోసక్షన్ పేషెంట్ మీద చేసినా అంత బాగా అర్థం కాదు. లైపోసక్షన్ అనే ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఉంది, చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనమాట. లైపోసక్షన్ చేసేది అదొక 50 lakhs దాకా అన్ని కలిపి ఖర్చు అవుతుంది అనమాట. ఆ లైపోసక్షన్ లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో నేను తీసేసిన దాంట్లో లైపోసక్షన్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా లైపోసక్షన్ పేషెంట్ మీద చేయాలి, కానీ పేషెంట్ మీద చేయటం అది చూడటం చాలామంది భయపడతారు. ఇప్పుడు తీసేసిన కేక్ ముక్కలాగా ఉంది, దాంట్లో మనం లైపోసక్షన్ చేస్తే ఇది మన ప్రేక్షకులు అర్థం చేసుకోవటానికి, చూడటానికి కొంచెం బాగా అర్థం అవుద్దని మాత్రమే చేస్తున్నాం. లైపో ఇలా చెయ్యము, తీసేసిన దాని మీద లైపో చెయ్యము అనమాట. కాకపోతే ఎలా ఉంటుందని చూపించడానికి ఇప్పుడు తీసేసిన దాంట్లోంచి ఒక 5 లీటర్లు ఫ్యాట్ ఎలా తీయాలనేది చూద్దాం. ఇది లైపో క్యాన్లా అండి. లైపో క్యాన్లా ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది, హై స్పీడ్ వైబ్రేషన్ అనమాట. ఇది ఫ్యాట్ లోపలికి, మనం మనిషిలో చేసింది ఎలా చేస్తామనేది తెలియదు కాబట్టి దీంట్లో ఎలా చేస్తారనేది చూపిస్తాను. సో మామూలుగా చర్మం మీద చిన్న హోల్ పెట్టి దీన్ని ఇలా కొవ్వు లోపలికి నెట్టేస్తాం అనమాట. నెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ కొవ్వు లోపల మొత్తం ఉన్నదంతా కూడా ఇప్పుడు మిషన్ ఆన్ చేసి ఇలా అంటే దీంట్లో ఉన్న కొవ్వు అంతా కూడా ముక్కలు సన్నగా అయిపోయి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చూపించారా,
ఏదంటే మన సక్షన్ మిషన్లోకి వెళ్ళే కొవ్వు ఇది బయటికి తీసేటప్పుడు. ఇప్పుడు ఈ ట్యూబ్లోంచి చూడండి, కొవ్వు అంతా ఈ సీసాలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. దీంట్లోకి ఇదంతా కొవ్వు దీంట్లోకి వెళ్ళిపోతుంది. కనపడుతుందిగా కిందకి వెలుగు. ముప్పై 8 లక్షలు వచ్చినందుకు ఇప్పుడు చూడొచ్చు 2500 అంటే 2.5 లీటర్లు కొవ్వు వచ్చేస్తుంది అన్నమాట. అంతా ఇదంతా కొవ్వు దగ్గర దగ్గర 2500. ఈ ట్యూబ్లో కొద్దిగా ఎక్కేస్తుంది, చూసారు కదా. మొత్తం పడుతుంది, ఆ కొవ్వు అంతా వచ్చి ఈ జార్లో పడిపోతుంది. ఈ వీడియోలో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లైపో క్యానులా అంటే ఎలా ఉంటుంది, దాన్ని మనం చర్మం కింద కొవ్వులో పెట్టి మనం వైబ్రేషన్స్తో ముందుకి వెనక్కి అంటే దాంట్లో కొవ్వు అంతా కూడా కరిగి మనకి మిషన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఒక 7-8 లీటర్లు కానీ 5 లీటర్లు కానీ కొవ్వు బయటకు వచ్చింది కూడా మీకు ఆ మిషన్లోంచి తీసింది కనపడుతుంది. ఇప్పుడు చూడండి, అదంతా ట్యూబ్లోంచి సక్షన్తో పాటు వచ్చేస్తుంది. లైపో సక్షన్, లైపో అంటే ఏంటి ఫ్యాట్, సక్షన్ అంటే ఏంటి సక్షన్ మిషన్లోకి లాక్కుంటుంది అనమాట. సో అది ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. కాకపోతే ఇలా చెయ్యమన్నమాట, ఇది డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసాం. లైపో సక్షన్ తీసేసిన దాని మీద చెయ్యము, పేషెంట్ ఉన్న దాంట్లోనే చేస్తామన్నమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, 3 రకాల ఆపరేషన్స్ ఉంటాయి. బేరియాట్రిక్ అంటే ఇంకా అది వేరే ఆపరేషన్. బేరియాట్రిక్ కూడా నేను ఒక వీడియో చూపిస్తాను, సో చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.